సూలూరుపేట నియోజకవర్గంలోని బిరతవాడ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న టిట్కో గృహాలను స్థానిక ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని, నాణ్యతను మరియు అందులో కల్పిస్తున్న సౌకర్యాలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడ సమావేశమైన స్థానికులతో మాట్లాడుతూ ఇల్లు లేక ఎంతో మంది పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, వారి కష్టాలను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిట్కో గృహాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సూలూరుపేట నియోజకవర్గంలోని బిరతవాడ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న టిట్కో గృహాలను స్థానిక ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని, నాణ్యతను మరియు అందులో కల్పిస్తున్న సౌకర్యాలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడ సమావేశమైన స్థానికులతో మాట్లాడుతూ ఇల్లు లేక ఎంతో మంది పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, వారి కష్టాలను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిట్కో గృహాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇవాళ నాయుడుపేటలోని టిట్కో హౌసెస్ చూడడానికని ఇక్కడికి రావడం జరిగింది. మన నియోజకవర్గంలో నాయుడుపేట, సూలూరుపేట రెండు చోట్ల కూడా మనకు టిట్కో హౌసెస్ ఉన్నాయి. దాదాపు 5,000 ఇళ్ళు వరకు టిట్కో హౌసెస్ నిర్మించడం జరిగింది. గతంలో 2014-19లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం ఈ టిట్కో ఇళ్లను నిర్మించి వాళ్ళకు అందజేయాలని ఆ రోజు ఈ హౌసెస్ అన్నీ కూడా నిర్మించడం జరిగింది. కానీ అప్పుడు 2019 లోపు హౌసెస్ పూర్తి కానందువల్ల 80% పూర్తయిన ఇళ్ళు లబ్ధిదారులకి అందలేదు. ఆలోపే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన గత ప్రభుత్వం వాళ్ళు పేదవాళ్ళకి అందించాల్సిన టిట్కో హౌసెస్ 80% అయిపోయిన ఇళ్లను కూడా పూర్తి చేసి పేదవాళ్ళకి అందించడానికి కూడా వాళ్ళకి మనసరాని పరిస్థితులు మనందరం కూడా చూసాం. గత 5 సంవత్సరాలుగా లబ్ధిదారులకు అందకుండా ఈ ఇళ్ళు అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్తూ ఆర్థికంగా వెనకబడున్న మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సంగతి, అలాగే పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలాగా కూడా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ పద్ధతిలోనే ముందుకెళ్తూ ఇప్పటికి 1 సంవత్సరం రోజులు పూర్తయింది. మన మున్సిపల్ మినిస్టర్ గారు ఈ హౌసెస్ అన్నీ కూడా రిపేర్లు చేయించి త్వరలోనే కొన్ని 350 ఇళ్ళు వరకు ఇప్పుడు 3 నెలల్లోనే వాళ్ళందరికీ అందజేయడానికి ప్రణాళికలు కూడా వేసుకొని వాటి అనుగుణంగా కూడా పనులు జరుగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్గా కావచ్చు, అలాగే టిట్కో ఇల్లు అధికారులు కావచ్చు, ఏఈ గారు అందరూ కూడా ఈ టిట్కో హౌసెస్ని లబ్ధిదారులకు అందించడానికే అన్నీ కూడా ప్రణాళికలు వేసుకొని దాని ప్రణాళికబద్ధంగా కూడా ముందుకెళ్తూ టిట్కో హౌసెస్ వీలైనంత తొందరగా ఈ హౌసెస్ అన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తాం. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరైతే ఇప్పటివరకు హౌసెస్ని బుక్ చేసుకోలేదో, ఎవరికి హౌసెస్ లేవో వాళ్ళందరూ కూడా వచ్చి మీకు కావాల్సిన ఇళ్ళను కూడా రిజిస్టర్ చేసుకుంటే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నేమ్స్ ఇస్తే ఎవరైతే చనిపోయి ఉంటారో లేదా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళందరినీ కూడా రీప్లేస్ చేసి కొత్త వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి హౌసెస్ లేని వాళ్ళు, టిట్కో హౌసెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఈ డ్రైనేజ్ వాటర్ కూడా ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టి డ్రైనేజ్ వాటర్ కూడా ఎలాంటి సమస్య లేకుండా అన్నీ కూడా ప్రణాళికబద్ధంగా కూడా అన్నీ జరుగుతాయి. సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా చోట్ల నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా టిట్కో హౌసెస్ గురించి చాలామంది అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చాం. ఈరోజు టిట్కో హౌసెస్ కూడా లేని వాళ్ళకి అందజేస్తామని. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని లేని వాళ్ళందరూ కూడా హౌసెస్ అప్లై చేసుకొని లబ్ధి పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ